ఒక్కసారి ఊహించండి, మనిషి జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు ఆఖరికి దేవుడే చివరి ఆశగా మిగిలితే ఏమవుతుంది? ఇది కేవలం ఒక ఆలయం కథ కాదు. ఇది ఒక మహిళ భక్తి కథ, ఒక భర్త బాధ కథ, ఒక కుటుంబం కన్నీటి కథ, మరీ ముఖ్యంగా శివుడు స్వయంగా భూమిపై ప్రత్యక్షమైన కథ. అవును, ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల్లో చివరిదైన మహారాష్ట్రలోని ఎల్లోరా దగ్గర ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకోబోతున్నాం. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యం చాలా మందికి తెలియదు. ఎందుకు ఈ ఆలయాన్ని క్షమించే శివుడు ఆలయం అంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కన్నీళ్లతో బయటకు వెళ్తారు? ఎందుకు ఈ ఆలయం దగ్గర ఇప్పటికీ కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయని అంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక నిజం మీరు శివుణ్ణి చూసే విధానాన్ని మార్చేస్తుంది. ముందుగా ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఇప్పటి పేరు ఛత్రపతి సంభాజీ నగర్. ఇక్కడికి వెళ్ళే దారిలోనే మీకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, పాతరాతి నిర్మాణాలు, ఆధ్యాత్మిక వాతావరణం, మనం ఇంకో యుగంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. మరి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా కేవ్స్ కూడా ఈ ఆలయానికి చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే ఒకవైపు శివుని జ్యోతిర్లింగం, మరోవైపు వేల ఏళ్ల చరిత్ర ఉన్న గుహలు. ఇది కేవలం టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది హిస్టరీ ప్లేస్, డివోషన్ ప్లేస్, మిస్టరీ కలిసిన ప్లేస్. మరి ఇప్పుడు ఈ ఆలయం వెనుక ఉన్న అసలు కథలోకి వెళ్దామా? చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన చాలా మంచి వ్యక్తి, ధర్మం పాటించేవారు, శివుడికి గొప్ప భక్తుడు కూడా. ఆయన భార్య పేరు సుదేహ. ఇద్దరు చాలా సంతోషంగా జీవించారు. డబ్బు ఉంది, గౌరవం ఉంది, మంచి జీవితం ఉంది. కానీ ఒక బాధ మాత్రం వాళ్ళను ప్రతిరోజు వెంటాడేది. వాళ్ళకి పిల్లలు లేరు. రోజు సుదేహాన్ని జనాలు బాధ పెట్టేవారు. నీకు పిల్లలు లేరు అని అవమానించేవారు. మొదట్లో ఆమె ఇగ్నోర్ చేసింది, కానీ రోజు రోజుకి ఆ బాధ పెరిగింది. ఒకరోజు ఆమె తన భర్తతో ఇలా చెప్పింది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, నీ వంశం ఆగిపోకూడదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆమె తన బాధలో కూడా భర్త గురించి ఆలోచించింది. సుధర్ముడు మొదట ఒప్పుకోలేదు, కానీ చివరికి పరిస్థితుల వల్ల సుదేహ చెల్లెలైన గూష్మాను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడి నుంచే ఈ కథ అసలు మలుపు తిరుగుతుంది. గూష్మా సాధారణ మహిళ కాదు, ఆమె శివభక్తి అసాధారణం. ప్రతిరోజు ఉదయం ఆమె 101 శివలింగాలు తయారు చేసేది. మట్టితో, భక్తితో, కన్నీళ్లతో, ప్రేమతో ఆ శివలింగాలను పూజించేది. పూజ అయిపోయాక ఒక్కొక్క శివలింగాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసేది. రోజు అదే భక్తి, అదే నియమం, అదే విశ్వాసం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మనలో చాలామంది ఒకరోజు దేవుణ్ణి ప్రార్థించి రెండవ రోజు రిజల్ట్ రాకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా. కానీ గూష్మా, ఆమె భక్తికి కండిషన్స్ లేవు. ఆమె దేవుణ్ణి డీల్ చేయలేదు, ఆమె ప్రేమించింది. అదే కారణం శివుడు ఆమెపై కరుణ చూపించారు. కొంతకాలానికి గూష్మాకు ఒక కుమారుడు పుట్టాడు. ఇంట్లో ఆనందం మొదలైంది. సుధర్ముడు సంతోషించాడు. గ్రామం మొత్తం మాట్లాడుకుంది. కానీ ఇక్కడే మరో భావన జన్మించింది. అసూయ. ఎవరికి? సుదేహాకి. మొదట ఆమె ఈ పెళ్లి జరిపించింది, కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా అనిపించింది. ఇది మనుషుల స్వభావం. మనమే కోరుకున్న విషయం కొన్నిసార్లు మనల్ని బాధపెడుతుంది. రోజు రోజుకి ఆమె మనసులో అసూయ పెరిగిపోతూ ఉంది. ఒకరోజు ఆ అసూయ ఒక భయంకరమైన నిర్ణయంగా మారింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయారు, కానీ సుదేహ మాత్రం నిద్రపోలేదు. ఆమె మనసులో ఒకే ఆలోచన, ఈ పిల్లవాడు లేకపోతే అందరూ మళ్ళీ నన్నే గౌరవిస్తారు అని అనుకుంది. అసూయ మనిషిని ఎంత ప్రమాదకరంగా మార్చుతుందో చూడండి. ఆమె తన సొంత చెల్లెలి కొడుకును హత్య చేసింది.
ఆ చిన్నారి శరీరాన్ని భూష్మ ప్రతిరోజు శివలింగాలు నిమజ్జనం చేసే చెరువులో పడేసింది. ఉదయం అయింది. ఇంట్లో అరుపులు, కన్నీళ్ళు, భయం. కానీ భూష్మ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె మొదట శివపూజ పూర్తి చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన పిల్లవాడు కనిపించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ భూష్మ శివుడిపై నమ్మకం కోల్పోలేదు. పూజ పూర్తయ్యాక ఆమె శివలింగాలను చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆమె కుమారుడు సజీవంగా బయటకు వచ్చారు. అవును, శివుడు స్వయంగా అతన్ని తిరిగి జీవింపజేశారు. అంతేకాదు, శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. కోపంతో సుదేహాను శిక్షించడానికి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడే భూష్మ గొప్పతనం కనిపిస్తుంది. ఆమె ఏమనింది తెలుసా? ప్రభు ఆమెను క్షమించండి అని అడిగింది. ఇమాజిన్ చేయండి, తన కొడుకును చంపిన వ్యక్తిని కూడా ఆమె క్షమించింది. అది భక్తి మాత్రమే కాదు, అది దైవత్వం. శివుడు ఆమె భక్తికి ముగ్ధుడయ్యారు. అప్పుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డారు. భూష్మ పేరు మీద ఈ ఆలయానికి కృష్ణేశ్వర అని పేరు వచ్చింది. కొంతమంది భూష్మేశ్వర అని కూడా అంటారు. ఇది కేవలం ఆలయం కాదు, క్షమకు ప్రతీక, భక్తికి నిదర్శనం, శివుడి కరుణకు చిహ్నం. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటిసారి ఈ ఆలయం చూడగానే మీకు ఒక ఏన్షియన్ డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఎర్రటి రాళ్లతో నిర్మించిన గోడలు, అద్భుతమైన శిల్పాలు, ప్రతి స్తంభం మీద కళాఖండాలు. ఈ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసమైంది, కానీ మళ్ళీ మళ్ళీ నిర్మించబడింది. చివరగా మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఆ పాతకాలపు శిల్పకళ చూసి షాక్ అవుతారు. ప్రతి రాతి మీద ఒక కథ ఉంటుంది. ఇక్కడి గర్భగుడిలో జ్యోతిర్లింగం చాలా పవిత్రంగా ఉంటుంది. ఇంకో స్పెషల్ విషయం ఏమిటంటే, కొన్ని సమయాల్లో భక్తులు దగ్గరగా వెళ్ళి అభిషేకం చేయొచ్చు. శివలింగం ముందు నిలబడితే చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయని చెబుతారు. ఎందుకంటే ఆ ప్లేస్ వైబ్రేషన్ అలాంటిది. కొంతమంది ఇక్కడికి వచ్చాక జీవితంలో ప్రశాంతత వచ్చిందని చెబుతారు. ఇది నమ్మకం కావచ్చు, భక్తి కావచ్చు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం నిజమే. ఇప్పుడు కృష్ణేశ్వర ఆలయం దగ్గరలోనే ఉన్న ఎల్లోరా గుహల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎల్లోరా కేవ్స్ అనేవి సాధారణ గుహలు కావు. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన సాంప్రదాయాలకు చెందిన గుహలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కైలాసనాథ ఆలయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఒకే రాయిని పైన నుంచి కిందికి తొలిచి ఆలయం నిర్మించారు. ఇప్పుడు టెక్నాలజీ ఉన్నా అలాంటి నిర్మాణం చాలా కష్టం. అప్పుడు ఎలా చేశారో ఇప్పటికీ మిస్టరీ. చాలా మంది రీసెర్చర్స్ కూడా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, వేల ఏళ్ల క్రితం మిషన్స్ లేకుండా ఇంత గొప్ప నిర్మాణం. అందుకే ఈ ప్రాంతాన్ని స్పిరిచువల్ వండర్ అంటారు. కృష్ణేశ్వర దర్శనం చేసిన వాళ్ళు ఎల్లోరా కేవ్స్ కూడా తప్పకుండా చూస్తారు. ఇక్కడ జరిగే పూజలు కూడా చాలా ప్రత్యేకం. ఉదయం మంగళహారతి నుంచి రాత్రి శయనహారతి వరకు ఆలయం భక్తులతో నిండిపోతుంది. మహాశివరాత్రి సమయంలో అయితే ఇక్కడ జనసంద్రం ఉంటుంది. రుద్రాభిషేకం, లఘురుద్రం, మహారుద్రం వంటి పూజలు చేస్తారు. పాలు, నీరు, బిల్వదళాలు శివునికి సమర్పిస్తారు. ఇంకో విషయం, ఇక్కడ భక్తులు చాలా డివోషన్తో ఓం నమ శివాయ జపం చేస్తుంటే ఆ వైబ్రేషన్ వినగానే మన మైండ్ కామ్ అయిపోతుంది. చాలామంది ఇక్కడికి వచ్చాక జీవిత సమస్యలు తగ్గాయని చెబుతారు. ఇది మిరాకిల్ అని కొందరంటారు. మనసుకు ధైర్యం వచ్చిందని ఇంకొందరు అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, భక్తితో వెళ్ళిన వాళ్ళు ఖాళీ మనస్సుతో తిరిగి రారు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఔరంగాబాద్, రైల్వే స్టేషన్ కూడా ఉందండి. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్ ద్వారా సులభంగా ఆలయానికి వెళ్ళచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో వెళ్ళాలంటే ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలండి.
ఇక్కడ దగ్గరలో హోటల్స్ కూడా ఉన్నాయి. మరి ఇంపార్టెంట్ టిప్ ఏమిటంటే ఉదయం ఎర్లీగా వెళ్తే దర్శనం ప్రశాంతంగా అవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఆలయంలో డ్రెస్ కోడ్ అండ్ కొన్ని నియమాలు ఉండొచ్చు. కాబట్టి రెస్పెక్ట్ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ ఉంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ కథలో అసలు గొప్ప విషయం ఏమిటో తెలుసా? భీష్మ తనని బాధ పెట్టిన వ్యక్తిని కూడా క్షమించడం. మన జీవితంలో కూడా మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మనల్ని మోసం చేసిన వాళ్ళు ఉంటారు, మన సక్సెస్ చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. కానీ ఈ కథ మనకు ఒక లెసన్ చెబుతుంది. కోపం మనిషిని నాశనం చేస్తుంది, భక్తి మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది, క్షమించడం అన్నిటికంటే గొప్ప శక్తి. అందుకే కృష్ణేశ్వర ఆలయం కేవలం జ్యోతిర్లింగం కాదు, ఇది ఒక జీవన పాఠం. మనసులో ద్వేషం పెట్టుకుంటే మనకే నష్టం, కానీ భీష్మలా విశ్వాసం ఉంచితే శివుడు ఎప్పుడూ మనతో ఉంటారు. అందుకే చాలామంది ఈ ఆలయం నుంచి బయటకు వస్తూ కన్నీళ్లు పెడతారు. ఎందుకంటే వాళ్ళు కేవలం శివుణ్ణి కాదు, తమని తాము చూసుకుంటారు. మీరు జర్నీ చేసేదానికి ఏదైనా లగేజ్ బ్యాగ్ ఆర్ ట్రాలీ బ్యాగ్స్ అలా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చూడండి. ఇది ఫ్రెండ్స్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహిమ. 12 జ్యోతిర్లింగాల్లో చివరిదైన భక్తిపరంగా మనసును తాకే కథలల్లో ఇది చాలా ప్రత్యేకం. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ మనము చూడటానికి కాదు, అనుభవించడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కమెంట్లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన దేవాలయ కథతో కలుద్దాం. అంటిల్ దెన్ ఓం నమ శివాయ.